వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. మన సనాతన ధర్మంలోని జ్యోతిష శాస్త్రంలో నక్షత్రాలకు ఉన్న ప్రాధాన్యత అపారమైనది. మనిషి పుట్టిన సమయాన్ని బట్టి నిర్ణయించబడే నక్షత్రం వారి జీవిత పయనాన్ని, స్వభావాన్ని, అనుభవించే కష్ట సుఖాలను నడిపిస్తుంది అంటారు. ఈరోజు మన ప్రత్యేక కార్యక్రమంలో 27 నక్షత్రాలలో ఎంతో ప్రత్యేకమైన రాహుగ్రహ ఆధిపత్యం కలిగిన స్వాతి నక్షత్రం గురించి, ప్రత్యేకించి స్వాతి నక్షత్రంలో జన్మించిన మహిళల విశిష్టతల గురించి లోతుగా తెలుసుకుందాం. గాలి వంటి స్వేచ్ఛకు, స్వతంత్ర భావాలకు ప్రతీక ఈ స్వాతి నక్షత్రం. రాహువు అధిపతి అయినప్పటికీ తులారాశిలో ఉండటం వల్ల శనిదేవుడి ఉచ్చ స్థితికి, శుక్రుడి ఆధిపత్యానికి లోబడి ఉంటుంది. మరి ఈ నక్షత్రంలో పుట్టిన ఆడవారి మనస్తత్వం ఎలాంటిది? వారి జీవితంలో ఎదురయ్యే అతిపెద్ద సవాళ్లు ఏమిటి? వారిని ఆదుకునే అద్భుతమైన దైవిక పరిహారాలు ఏమిటో ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకునే ముందు ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్వాతి నక్షత్రంలో జన్మించిన స్త్రీలను మనం ఒక్క మాటలో చెప్పాలంటే స్వయం ప్రతిపత్తి మరియు ధర్మనిష్ట కలిగిన వారు. వీరు ఎవరి కింద లొంగి ఉండటానికి ఇష్టపడరు. తమ నిర్ణయాలను తామే సొంతంగా తీసుకుంటారు. చిన్నతనం నుంచే ఒకరిపై ఆధారపడటం వీరికి నచ్చదు. శుక్రుడి ప్రభావం వల్ల వీరు ఎంతో సున్నితంగా, వినసొంపుగా మాట్లాడతారు. వీరి సంభాషణ చాతుర్యం ఎదుటి వారిని ఎంతగానో ఆకట్టుకుంటుంది. తులారాశి ప్రభావం వల్ల వీరు దేనినైనా త్రాసులో పెట్టి తూచినట్లు న్యాయంగా ఆలోచిస్తారు. అన్యాయాన్ని అస్సలు సహించరు. ఈ నక్షత్ర మహిళలు ఎప్పుడూ శుభ్రంగా, అందంగా ఉండటానికి ప్రాధాన్యత ఇస్తారు. ఇల్లైనా, ఆఫీస్ అయినా చక్కగా సర్ది ఉంచుతారు. ఇతరులకు సహాయం చేయడంలో వీరు ఎప్పుడూ ముందుంటారు. వీరు కష్టాల్లో ఉన్నా తమకు తోచిన సహాయం చేయడానికి వెనుకాడరు. కానీ వీరికి ఒక చిన్న బలహీనత కూడా ఉంటుంది. వీరు చాలా తొందరగా కోపానికి గురవుతారు. అయితే ఆ కోపం నీటి మూట లాంటిది. క్షణంలో వచ్చి మరుక్షణంలో మాయమైపోతుంది. వీరి మనసులో ఎలాంటి కల్మషం ఉండదు. అయితే నాణానికి బొమ్మ బొరుసు ఉన్నట్లే స్వాతి నక్షత్రం మహిళల జీవితంలో కూడా కొన్ని తీవ్రమైన కష్టాలు, సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. రాహువు ప్రభావం వల్ల వీరి జీవితం అనేక మలుపులు తిరుగుతుంది. ముఖ్యంగా ఏ విషయంలో వీరు ఇబ్బందులు పడతారో చూద్దాం. స్వాతి నక్షత్ర స్త్రీలకు వైవాహిక జీవితంలో తరచూ అర్థం పర్థం లేని సమస్యలు వస్తుంటాయి. వీరి స్వతంత్ర ఆలోచనలు భర్త లేదా అత్తమామల భావాలతో సరిపోకపోవడం వల్ల మనస్పర్ధలు రావచ్చు. వీరు అందరినీ గుడ్డిగా నమ్ముతారు. తమ మంచి మనసుతో ఇతరులకు సహాయం చేసి చివరికి ఆ వ్యక్తుల చేతిలోనే మోసపోవడం లేదా అపనిందలు మూటగట్టుకోవడం వీరికి అలవాటుగా మారుతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం వీరికి వాయు కోపాలు, కీళ్ల నొప్పులు, చర్మ సంబంధిత సమస్యలు లేదా గర్భాశయ సంబంధ సమస్యలు వేధించే అవకాశం ఉంది. వీరికి సంపాదన బాగానే ఉన్నప్పటికీ చేతిలో డబ్బు నిలవడం కష్టం. అనవసరమైన ఖర్చులు లేదా ఇతరులకు ఇచ్చి రాకుండా పోయిన డబ్బు వల్ల ఆర్థిక ఒత్తిడికి గురవుతుంటారు. కానీ స్వాతి నక్షత్ర మహిళలు ధైర్యాన్ని ఏనాడు కోల్పోరు. ఎంతటి కష్టాన్నైనా ఎదిరించి నిలబడే అద్భుతమైన సహనం వీరి సొంతం. జీవితంలో ద్వితీయార్థంలో అంటే 35 ఏళ్ల వయసు దాటాక వీరు అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు. వీరు వ్యాపారం, ఐటీ, కళారంగం, న్యాయశాస్త్రం లేదా రాజకీయం వంటి రంగాలలో విశేషమైన పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. వీరి నీతి నిజాయితీలకు సమాజంలో మంచి గుర్తింపు, గౌరవం లభిస్తాయి. వీరికి పుట్టే పిల్లలు ప్రయోజకులుగా మారి తల్లిదండ్రులకు మంచి పేరు తెస్తారు. చివరి దశలో సంతానం వల్ల లభించే సుఖం వీరికి కొండంత అండగా నిలుస్తుంది. ఇక స్వాతి నక్షత్రంలో జన్మించిన మహిళలు తమ జీవితంలోని కష్టాల నుంచి గట్టెక్కి సకల ఐశ్వర్యాలు పొందేందుకు చేయాల్సిన ఎంతో సులువైన, శక్తివంతమైన పరిహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. స్వాతి నక్షత్రానికి రాహువు అధిపతి కాబట్టి రోజు లేదా ప్రతి మంగళవారం రాహుకాలంలో దుర్గాదేవికి నిమ్మకాయ దీపం వెలిగించడం వల్ల సకల దోషాలు తొలగిపోతాయి. ప్రతి సోమవారం శివుడికి పాలు లేదా గంగోదకంతో అభిషేకం చేయటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. దాంపత్య సమస్యలు తొలగుతాయి. ఓం రం రాహవే నమః అనే ఈ రాహు మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించడం వల్ల ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. వీలున్నప్పుడల్లా నల్లటి ఆవుకు తోటకూర లేదా నానబెట్టిన పెసలు తినిపించడం అపారమైన పుణ్యఫలాన్ని ఇస్తుంది. జన్మ నక్షత్రం రోజున రాహు శాంతి జపం చేయించుకోవడం అత్యుత్తమం. ఇలా స్వాతి నక్షత్ర మహిళలు పరిహారాలు క్రమం తప్పకుండా పాటిస్తూ మీ నక్షత్ర బలాన్ని గుర్తించి దైవ చింతనతో ముందుకు సాగితే
ఏ కష్టమైనా తల వంచాల్సిందే. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక జ్యోతిష విషయాల కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.